హే నమస్తే, మీ అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇండియాలోనే టాప్ అన్సేఫెస్ట్ కార్ లిస్ట్ గురించి అలాగే గ్లోబల్ ఎన్క్యాప్ గురించి మాట్లాడుకుందాం. కార్ అంటే ఓన్లీ ఒక ప్రొడక్ట్ మాత్రమే కాదు, అది చాలా మందికి ఒక ఎమోషన్ లాంటిది. ఈ మధ్య కాలంలో మనం కార్ సేఫ్టీ అనే పదాన్ని ఎక్కువ వింటున్నాం. చెప్పాలంటే ఇప్పుడు కార్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే మన ఫ్యామిలీకి అంటూ ఒక కార్ ఉండాలి, అలాగే ఊరికే బస్సులో ఏం పోతామనే ఫీలింగ్తో చాలా మంది కొంటున్నారు. మరికొంతమంది స్టేటస్ కోసం కొంటారు. ఏమున్నా కానీ కార్లోని ఫీచర్స్ ఎంత ఇంపార్టెంటో కార్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. 2014 ముందు వరకు కార్ సేఫ్టీ అనేది పెద్ద విషయమే కాకపోతుండే. ఓన్లీ కార్ లుక్స్ ఎలా ఉన్నాయి, కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది, కార్లో మ్యూజిక్ సిస్టమ్ ఉందా, కార్ సర్వీస్ కాస్ట్ తక్కువ ఉందా లేదా అని చూసేవారు తప్ప కార్ ఎంత సేఫ్, కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయని ఎవరు చూసేవారు కాదు. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టలేం, ఎందుకంటే ఆ టైంలో సేఫ్టీ అనే కాన్సెప్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఆ టైంలో ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్, ప్రీ టెన్షనర్, ఏబిఎస్ లాంటి ఫీచర్స్ ఓన్లీ టాప్ అండ్ మోడల్ కార్స్ మాత్రమే ఉండేవి. బట్ 2014లో గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఒక కొత్త మిషన్ని స్టార్ట్ చేశారు, సేఫర్ కార్స్ ఫర్ ఇండియా అని. అసలు గ్లోబల్ ఎన్క్యాప్ అంటే ఏమిటి, వాళ్ళు కార్ సేఫ్టీని ఎలా డిసైడ్ చేస్తారని మాట్లాడుకొని దాని తర్వాత అన్సేఫెస్ట్ కార్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎన్క్యాప్ అంటే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఈ కంపెనీని 1978లో అమెరికాలో స్టార్ట్ చేశారు, అసలు కార్ ఎంత సేఫ్గా ఉందని చెక్ చేయడానికి. ఈ కంపెనీ చాలా దేశాల్లో ఉంది, లైక్ యూరో, జపాన్, ఏషియన్, చైనా, కొరియన్, లాటిన్, ఇంకా గ్లోబల్ ఎన్క్యాప్లో. ఎన్నో దేశాల్లో కార్ సేఫ్టీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకవేళ కంపెనీ ఆ సేఫ్టీ ఫీచర్స్ ఇవ్వకపోతే ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి పర్మిషన్ కూడా ఇవ్వరు. బట్ అదే కథ ఇండియాకి వచ్చేసరికి మొత్తం స్టోరీనే మారిపోతుంది. మన దగ్గర గవర్నమెంట్ వారి రూల్స్ ప్రకారం సేఫ్టీకి చాలా లీస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఈ స్టోరీని చేంజ్ చేయడానికి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు సేఫర్ కార్స్ ఫర్ ఇండియా అనే మిషన్ని స్టార్ట్ చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు కార్ సేఫ్టీని ఎలా చెక్ చేస్తారని మాట్లాడుకుందాం. గ్లోబల్ ఎన్క్యాప్ వారికి వాళ్ళ ఓన్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఎలా టెస్ట్ చేయాలని. సో ప్రతి ఒక్క కార్ని అవే ప్రోటోకాల్స్ యూజ్ చేసి టెస్ట్ చేస్తారు. దీనివల్ల ఎవరికి ఎటువంటి పార్షాలిటీ చూపించడానికి ఉండదు. గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ప్రతి మోడల్లో హైయెస్ట్ సెల్లింగ్ వేరియంట్ లేదా బేస్ వేరియంట్ని క్రాష్ టెస్ట్ కోసం వాడతారు, ఎందుకంటే ప్రజలు ఎక్కువ బేస్ వేరియంట్ లేదా మిడ్ వేరియంట్ని కొంటారు కాబట్టి. సో గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఆ కార్లో డమ్మీస్ని పెట్టి 64 km/h స్పీడ్లో ఎదురుగా ఉన్న ఒక మెటల్ బ్యారియర్ని ఢీ కొడతారు. ప్రతి ఒక్క డమ్మీకి మల్టిపుల్ ప్రెషర్ సెన్సర్స్ ఉంటాయి. సో ఆ రిజల్ట్స్ ప్రకారంగా ఫ్రంట్లో ఉన్న డ్రైవర్కి, ప్యాసింజర్కి, అలాగే వెనకాల ఉన్న పిల్లలకి ఎంత డ్యామేజ్ అయిందని చూస్తారు. దానితో పాటు కార్ స్ట్రక్చర్ స్టేబుల్గా ఉందా లేదా, కార్ పిల్లర్స్ ఎంత డ్యామేజ్ అయిందని కూడా చెక్ చేస్తారు. సో వచ్చిన రీడింగ్స్ ప్రకారం కార్ సేఫ్టీ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 స్టార్స్ అంటే కార్ మాక్సిమం సేఫ్టీ స్టాండర్డ్స్తో పాస్ అయినట్లు, 0 స్టార్స్ అంటే కార్ అస్సలు సేఫ్ కాదని అర్థం, కాకపోతే ఓన్లీ గవర్నమెంట్ వారి సేఫ్టీ రూల్స్తో పాస్ అయినట్లు. ముందు చెప్పాను కదా, ఎన్క్యాప్ వారి రూల్స్ గవర్నమెంట్ వారి రూల్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గవర్నమెంట్ వారి రూల్స్ ప్రకారం కార్ పాస్ అవుతుంది, బట్ అదే కార్కి ఎన్క్యాప్లో 0 స్టార్ వస్తుందంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా గ్లోబల్ ఎన్క్యాప్ అంటే ఎవరు, వారు క్రాష్ టెస్ట్ ఎలా చేస్తారు అండ్ ఎందుకు చేస్తారని. సరే, ఇప్పుడు ఇండియాలోనే లీస్ట్ సేఫెస్ట్ కార్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ ఏదైతే చెప్తున్నానో టోటల్ రేటింగ్స్ ప్రకారమే, అండ్ నేను ఇక్కడ ఎటువంటి హేట్ కానీ పార్షాలిటీ కానీ చూపించడం లేదు. ముందుగా 0 స్టార్ స్కోర్ చేసిన లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. టాటా నానో. టాటా సేఫెస్ట్ కార్స్ ప్రొవైడ్ చేయడంలో నంబర్ 1 అని మన అందరికీ తెలుసు, బట్ అలాంటిది టాటా నానో ఏకంగా 0 స్టార్ స్కోర్ చేసింది. ఇక్కడ ఈ కార్లో ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ లేకపోవడం అండ్ కార్కి అసలు క్రంపుల్ జోన్ లేకపోవడం వల్లే ఈ కార్ 0 స్టార్ స్కోర్ చేసింది. హ్యుండై i10 అంటే ఎంత ఫేమసో మన అందరికీ తెలిసింది. అలాంటి కార్కి కూడా అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్ వచ్చాయి అండ్ కిడ్ సేఫ్టీలో 1 స్టార్ వచ్చింది. మారుతి సుజుకి సెలెరియో. చెప్పాలంటే చిన్న కార్స్లో నాకు సెలెరియో అంటే చాలా ఇష్టం, బికాస్ కార్ సైజ్ కానీ డైమెన్షన్స్ కానీ ఒక చిన్న ఫ్యామిలీకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కార్ టాప్ మైలేజ్, గుడ్ లుక్స్ మరియు లో సర్వీస్ కాస్ట్కి చాలా ఫేమస్. ఇప్పుడు కూడా ఈ కార్ టాప్ అండ్ మోడల్లో ఒకటే ఎయిర్ బ్యాగ్ ఇస్తున్నారు, అది కూడా మ్యాండేట్ కాబట్టి, లేకపోతే అది కూడా ఇవ్వకపోతుండే. ఈ కార్ కూడా క్రాష్ టెస్ట్లో అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్ స్కోర్ చేసింది మరియు కిడ్ సేఫ్టీలో 1 స్టార్ స్కోర్ చేసింది. మహీంద్రా స్కార్పియో ఒక టైంలో చాలా ఫేమస్, ఇప్పుడు కూడా ఫేమస్, కాకపోతే ఓన్లీ నార్త్ సైడ్లోని విలేజెస్లో మాత్రమే. ఈ కార్ కూడా వితౌట్ ఎయిర్ బ్యాగ్స్తో టెస్ట్ చేశారు అండ్ అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్ అండ్ చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ స్కోర్ చేసింది. మారుతి సుజుకి ఆల్టో. ఇండియాస్ టాప్ సెల్లింగ్ కార్. ప్రతి నెల ఈ కార్ టోటల్ ఇండియాలోనే ఆల్మోస్ట్ యావరేజ్గా 20,000 యూనిట్స్ని అమ్ముతుంది, అంత ఫేమస్ ఈ కార్. ఈ కార్ సేల్ అవ్వడానికి మెయిన్ రీజన్ దాని కాస్ట్, మైలేజ్, అలాగే లో మెయింటెనెన్స్ కాస్ట్. ఈ కార్ కూడా క్రాష్ టెస్ట్లో అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్ అండ్ చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ స్కోర్ చేసింది. మారుతి ఈకో. ఈ కార్ని చాలా మటుకు అంబులెన్స్, స్కూల్ వ్యాన్, ఇంకా బిజినెస్ ఉన్న వాళ్ళే కొంటారు. ఈ కార్ కూడా క్రాష్ టెస్టింగ్లో అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్ మరియు చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్ స్కోర్ చేసింది. రెనో క్విడ్కి ఇచ్చిన ఛాన్సెస్ ఎన్క్యాప్ వాళ్ళు బహుశా ఎవరికి ఇవ్వలే అనుకుంటా. ఎన్క్యాప్ వాళ్ళు ఏకంగా 4 జనరేషన్ క్విడ్ మోడల్స్ని టెస్ట్ చేశారు
అయినా కానీ 3 టెస్ట్లో 0 స్టార్ స్కోర్ చేసింది అండ్ ఒకటే దాంట్లో 1 స్టార్ స్కోర్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే బ్రాండ్ వింటే మీరు షాక్ అవుతారు అండ్ చాలా మందికి కోపం కూడా వస్తుంది. బట్ ఈ సెంటెన్స్ని మొత్తం విని అప్పుడు మీ డిసిజన్ని చెప్పండి. Volkswagen Polo. ఈ కార్ని ఇనిషియల్గా కంపెనీ వాళ్ళు వితౌట్ ఎయిర్ బ్యాగ్స్ లాంచ్ చేస్తారు. అప్పుడు ఎన్క్యాప్ వాళ్ళు ఈ కార్ని టెస్ట్ చేస్తే లిటరలీ అడల్ట్ సేఫ్టీలో 0 స్టార్స్ మరియు చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్స్ స్కోర్ చేసింది. కానీ ఈ న్యూస్ తెలిసిన Volkswagen వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ జనరేషన్ నుండి బేస్ మోడల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుందని డిక్లేర్ చేశారు. న్యూ మోడల్ వచ్చాక మళ్ళీ ఎన్క్యాప్ వాళ్ళు టెస్ట్ చేస్తే అడల్ట్ సేఫ్టీలో 4 స్టార్స్ చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్స్ స్కోర్ చేసింది. ఇక్కడ మనం Volkswagen వారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇలా ఇష్యూ ఉందని తెలియగానే అలా సార్ట్ చేశారు. బట్ కొన్ని కంపెనీస్ వారైతే ఇప్పుడు కూడా అలాగే క్వాలిటీని ఇంప్రూవ్ చేయకుండా ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారు. ఇప్పుడు చెప్తున్న లిస్ట్లోని కొన్ని కార్స్ ఆల్రెడీ డిస్కంటిన్యూ అయిపోయాయి. సో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా ఓన్లీ ఆ మోడల్ నేమ్స్ మీతో షేర్ చేస్తున్నాను. హ్యుండై ఇయాన్, రెనో డస్టర్, రెనో లాజీ, డాట్సన్ గో, షెవర్లే ఎంజాయ్, టాటా జెస్ట్, హోండా మొబిలియో. ఈ చెప్పిన కార్స్ అన్ని 0 స్టార్ స్కోర్ చేశాయి. సరే, ఇప్పుడు 1 స్టార్ స్కోర్ చేసిన లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో ఓన్లీ 2 మోడల్స్ మాత్రమే ఉన్నాయి. రెనో క్విడ్ 4th జనరేషన్. ఇందాక చెప్పాను కదా, ఎన్క్యాప్ వాళ్ళు 4th జనరేషన్ మోడల్ని టెస్ట్ చేస్తే లాస్ట్ అండ్ లేటెస్ట్ జనరేషన్కి మాత్రమే 1 స్టార్ వచ్చింది. డాట్సన్ రెడీగో. ఈ కార్ కూడా క్రాష్ టెస్ట్లో ఓన్లీ 1 స్టారే స్కోర్ చేసింది. ఇప్పుడు 2 స్టార్ స్కోర్ చేసిన మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో కూడా ఓన్లీ 2 మోడల్స్ మాత్రమే ఉన్నాయి. న్యూ జనరేషన్ హ్యుండై శాంట్రో. ఈ కార్ని లేటెస్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేశారు. అయినా కానీ అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్స్ మాత్రమే స్కోర్ చేసింది. చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్స్ స్కోర్ చేసింది. మారుతి సుజుకి వ్యాగనార్. ఈ కార్ కూడా మన ఇండియన్ మార్కెట్లో చాలా ఫేమస్ అండ్ ప్రతి మంత్ 20,000 యూనిట్స్ వరకు అమ్ముడుపోతాయి. క్రాష్ టెస్ట్లో యూజ్ చేసిన కార్లో సింగిల్ ఎయిర్ బ్యాగ్తో పాటు మోడర్న్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నా కానీ అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్స్ మరియు కిడ్ సేఫ్టీలో 2 స్టార్స్ స్కోర్ చేసింది. మారుతి సుజుకి స్విఫ్ట్. ఈ కార్ వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాగ్ అండ్ ఈ కార్ ఎన్నో అవార్డ్స్ కూడా గెలిచింది. ఈ కార్ వాటి లుక్స్, మైలేజ్, పవర్ ఇంకా లో మెయింటెనెన్స్ కాస్ట్కి చాలా ఫేమస్. క్రాష్ టెస్ట్లో యూజ్ చేసిన మోడల్లో 2 ఎయిర్ బ్యాగ్స్తో పాటు మోడర్న్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నా కానీ అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్స్ మరియు చైల్డ్ సేఫ్టీలో 2 స్టార్స్ స్కోర్ చేసింది. సో చూసారు కదా, ఇవే మోడల్స్ ద మోస్ట్ అన్సేఫెస్ట్ కార్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చాలా మంది ఒక చిన్న విషయంపై కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ప్యాసింజర్కి ప్రొటెక్షన్ వచ్చేస్తుందని. కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ బ్యాగ్ అనేది ఒక సపోర్టింగ్ సేఫ్టీ ఫీచర్ మాత్రమే. అంటే కార్ సేఫ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా కార్ సేఫ్టీని ఇంప్రూవ్ చేసేది కార్ స్ట్రక్చర్, కార్ పిల్లర్ స్ట్రెంత్, కార్లో యూజ్ చేసిన హై స్ట్రెంత్ మెటీరియల్స్. ఎన్నో ఇయర్స్గా మన ఇండియన్స్కి ఇలా అన్యాయం జరుగుతూనే ఉంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్విఫ్ట్ మన ఇండియాలోనే 2 స్టార్స్ స్కోర్ చేసింది. బట్ ఇదే మోడల్ న్యూజిలాండ్లో 4 స్టార్స్ మరియు 5 స్టార్స్ స్కోర్ చేసింది. అంటే మీరే ఆలోచించండి మన లైఫ్కి ఎంత వాల్యూ ఇస్తున్నారని. సో ఇప్పుడైనా మనం ఓన్లీ కార్ ఫీచర్స్, మైలేజ్తో పాటు సేఫ్టీని టాప్ ప్రియారిటీ లిస్ట్లో పెడితే కంపెనీస్ వారి ప్రొడక్ట్లో చేంజెస్ తీసుకొని వస్తారు. ఈ వీడియోని నేను ఓన్లీ నాలెడ్జ్ షేర్ చేయడానికి క్రియేట్ చేశాను. ఐ హోప్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటుందని. ఒకవేళ నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు యూనిక్ వీడియోస్ ఎవ్రీ వీక్ మీకోసం తీసుకొని వస్తూ ఉంటాను. మిమ్మల్ని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్, టేక్ కేర్.